అందరికీ నమస్తే. ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వైబ్స్ ఇన్ తెలుగు. ఈరోజుటి వీడియోలో మనం చూడబోయేది 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఈ 7 విషయాలు ఖచ్చితంగా తెలుసుకుని తీరాలి. మీకు గౌరవం, బలం మీ పిల్లలు కాదు. 60 సంవత్సరాల వయసులో మీకు సాయం చేసేది మీ యొక్క కుటుంబమో లేదా మీ పిల్లలో కాదు. కానీ ఖచ్చితంగా ఈ 5 స్తంభాలలో మీకు సహాయం చేస్తాయి. ఇక 60 ఏళ్ళు దాటిన తర్వాత స్వతంత్రంగా, ఆనందంగా మరియు మానసిక శాంతి కోసం ఒక ముఖ్యమైన 6 సూత్రాలను మీకు ఈ రోజున తెలియజేస్తున్నాను. ఈ వీడియోలో మనం అవేంటో తెలుసుకుందాం. మనకు పిల్లలు అలాగే మన కుటుంబం భరోసాగా నిలుస్తారు. కానీ జీవితంలో అలా జరగదు. ఈ నిజాన్ని అంగీకరించడం కాస్త కఠినంగా అనిపించవచ్చు, కానీ ఇది మనకు గొప్ప స్వతంత్రాన్ని, మనసుకు హాయినిచ్చే నిజమండి. పిల్లలు తమ జీవితాలలో బిజీగా ఉంటారు. వారి వారి బాధ్యతలు, లక్ష్యాలు, సమస్యలు వాళ్ళకుంటాయి. ఇక 60 ఏళ్ల తర్వాత జీవితాన్ని స్థిరంగా, ఆనందంగా, స్వతంత్రంగా సాగించాలి అంటే ఈ 5 ముఖ్యమైన మూల స్తంభాలను మనం ఎప్పుడు కూడా జీవితంలో బలంగా నింపాలి. ఇవి ఎవరు మన నుండి తీసుకెళ్లలేరు. అవి ఏంటో చూద్దాం. ప్రశాంతతను, ఆనందాన్ని, జీవితానికి అర్థాన్నిస్తాయి కదా. అలాగే గతాన్ని మర్చి శాంతిగా ముందుకు సాగాలి. తమ గతంలోని బాధలను, అప్పులను, పాత జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడుతూ ఉంటారు చాలామంది. కానీ నిజంగా అలా బాధపడటం మన ఆనందాన్ని మనమే దూరం చేసుకోవడం అవుతుంది. గతాన్ని వదిలేయడం నేర్చుకోవాలి. మనం చేసిన తప్పుల్ని అంగీకరించాలంటే, అలాగే మనకు ఎవరు బాధ కలిగించని వారిని మన్నించడమే ఉత్తమమైన మార్గం. క్షమించడం అంటే మనం చేసిన తప్పులు పూర్తిగా మర్చిపోవడం కాదు, మన మనసుని బాధ నుండి విముక్తి కలిగించడం. కొత్త అభిరుచులు, కొత్త ప్రయాణాలు జీవితానికి కొత్త ఉత్సాహాన్ని. 60 ఏళ్ళు వచ్చాయంటే ఒక జీవితం ముగిసిపోయింది అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా కొన్ని సందర్భాలు, కొన్ని కొత్త విషయాలు మనం నేర్చుకోవచ్చు. కొత్త ప్రయాణాలకు ప్రారంభించవచ్చు. శారీరక ఆరోగ్యం జీవితానికి మొదటి ప్రాధాన్యత. 60 ఏళ్ల తర్వాత మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే కాలం మనకు అనేక విషయాలను నేర్పుతుంది. ఆరోగ్యం చెడిపోయిన తర్వాత పిల్లల మనసు మారడం, చిరాకు పడడం, వారికి భారమవుతాం. ఆ భావన పెరగడం జరుగుతుంది. కాబట్టి రోజు 30 నిమిషాలు నడక మన ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు ఆహారం కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. మనం ఏం తింటున్నా మన శరీరానికి, మనసుని, శక్తిని అందిస్తూ ఉంటుంది. కూరగాయలు, పండ్లు, పోషకాహారం మన రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇదే ఆరోగ్యమైన జీవనశైలిని ఏర్పరుస్తుంది మిత్రమా. మధుమేహం, రక్తపోటు ఇలాంటి వ్యాధుల నుంచి దూరంగా ఉండాలి అంటే ఆహార నియంత్రణ అవసరం కదా. మానసిక ఆరోగ్యం, ఒంటరితనం తగ్గించుకోండి. మన వయసు ఒంటరితనం అనేది పెద్ద సమస్యగా మారచ్చు. కొన్నిసార్లు కొందరు వ్యక్తులు దూరంగా వెళ్ళిపోతారు. మనం అనుకున్న కొందరు మనుషుల్ని మర్చిపోతాం. కానీ మన మనసుకి ఆరోగ్యంగా ఉంచుకోవడం మన బాధ్యత. ప్రతిరోజు కాస్త సమయం ధ్యానం, యోగా ఇవన్నీ కేటాయించడం ద్వారా మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ఒక గొప్ప మార్గం అవుతుంది. మీ మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి అంటే మనం లైఫ్లో నిజంగా ఏది కూడా మనం గుర్తించగలగాలి. మన గతాన్నే పట్టుకొని బాధపడకుండా, భవిష్యత్తును గురించి అనవసరంగా భయపడకుండా ప్రస్తుతాన్ని ఆనందంగా గడపడం ఎంతో ముఖ్యం. అవును మిత్రమా, ఇది చాలా మంచిది, చాలా మంచి ఆలోచన కూడా. స్నేహాలు మరియు బంధాలు నిజమైన మద్దతును గుర్తించండి. మన లైఫ్లో మనుషుల్ని ఎవరు అర్థం చేసుకుంటారు చెప్పండి? ఎవరితో మనం నిజమైన అనుబంధాన్ని కలిసి ఉంటామో వాళ్ళే అర్థం చేసుకోగలుగుతారు. ఇవి గుర్తించడం చాలా అవసరం కూడా. స్నేహాలు మన జీవితాంతం మన వెంట ఉంటాయి. ఇప్పుడు పాత జ్ఞాపకాలను మర్చిపోయి మన పాత స్నేహాలను కలుసుకోవడం, కొన్ని చిన్న సంభాషణలు చేయడం, పెద్ద అనుబంధాన్ని మళ్ళీ ఏర్పరచుకోవటం కూడా మన మనసుకి హాయినిస్తుంది. జీవితంలో కొత్త మిత్రులను సంపాదించవచ్చు. స్నేహం అనేది ఒక వయసుకి పరిమితమేం కాదు కదా. అది ఏ వయసులో అయినా జరుగుతూ ఉంటుంది. స్నేహం అనేది మన మనసుకు సంబంధించింది కాబట్టి మనం ఎప్పుడు కూడా స్నేహానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. మీరు ఈ 5 ముఖ్యమైన సూత్రాలను మీ జీవితంలో అమలుపరుచుకోండి. ఖచ్చితంగా మీ భవిష్యత్తు మెరుగుపరిగే మార్గం అనేది మీకే దొరుకుతుంది. ఇక 60 ఏళ్ల వయసు దాటాక జీవితం మరింత ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు మనమే నిర్ణయం తీసుకోవాలి.
50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఈ 7 విషయాలు ఎవరితోనూ చెప్పకూడదు కూడా. మన వయసు, అలాగే చుట్టూ ఉన్న ప్రజలు మనపై చూపే చూపు మారిపోతుంది. ఒకప్పుడు మన సమర్థత, జీవనశైలి గురించి గౌరవించిన వారే ఇప్పుడు దాన్ని పూర్తిగా విరుద్ధంగా మాట్లాడతారు. మనకు గౌరవం అనేది తగ్గిపోయినట్టు మాట్లాడుతారు, ప్రవర్తిస్తారు. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక నిర్దిష్ట వయసు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్నవారి ప్రవర్తన మారుతుంది. తమకు నచ్చినట్లు మిమ్మల్ని ప్రశ్నించడం ప్రారంభిస్తారు. ఇదా ప్రతి ఒక్కరికి కూడా చాలా వరకు అనిపిస్తూ ఉంటుంది కదా. మనకి ఇక మౌనం పాటించే హక్కు లేదు. మనం ఖచ్చితంగా మాట్లాడే తీరాలి. అవును మిత్రమా, ఇది అక్షరాల సత్యం. కానీ ఈ ప్రశ్నలు వ్యక్తిగతమైనవి. ఇవి వినడానికి అమాయకంగా అనిపించినా వాటి వెనుక చాలా అర్థమే ఉంది. చాలా ఊహలు, అంచనాలు, కుట్రలు ఎన్నో ఉంటాయి. మీ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో, అది మీరు ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు కాస్త సమయంలో తెలుసుకుందాం. ఇప్పుడు మీలో ఈ 7 ముఖ్యమైన ప్రశ్నలు చెబుతున్నాను. అవి మీకు మీరే వేసుకోండి. ఇవి ఎవరు అడిగినా, ఎలాంటి ఉద్దేశంతో అడిగినా మీరు ఎవరికీ సమాధానం చెప్పకూడదు. ఎందుకంటే సమాధానం చెబితే మీరే నష్టపోతారు కాబట్టి. మీ వద్ద ఎవరైనా సరే ఎంత డబ్బుంది? ఈ ప్రశ్న వినడానికి సాధారణంగా అనిపించినా దీని వెనక చాలా పెద్ద ఉద్దేశమే ఉంటుందండి. కొందరు ఆర్థిక స్థితి అంచనా వేయడానికి, లేదా మీ ద్వారా ఏదైనా ప్రయోజనం పొందగలగటానికి ఆ కోణంలో కూడా ఆలోచించి ఇలాంటి ప్రశ్న అడుగుతూ ఉంటారు. డబ్బు కలిగి ఉన్నాను అని చెబితే వారికి మీరు సాయం చేయడానికి ముందుంటారని ఆశపడతారు. ఒకవేళ మీరు తక్కువ డబ్బు ఉంది అని చెబితే వారు మీ విలువను తగ్గించి మాట్లాడతారు. ఖచ్చితంగా గుర్తుంచుకోండి మిత్రమా, లేదా జాలిగా చూస్తారు. కాబట్టి మీరు వారికి ఇవ్వాల్సిన సమాధానం ఏంటి అంటే, నా ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా నా వ్యక్తిగతం, అందులో చెప్పడానికి ఏమీ లేదు అని సమాధానం ఇచ్చేయండి. ఇక మీ ఆస్తి, సంపద ఎవరికి ఇస్తారు? ఈ ప్రశ్న కూడా చాలామంది అడుగుతూ ఉంటారు కదా. ఇలా అడిగితే మీ ఆస్తిపై ఏదో ఒక దురాశ అడిగే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. దీనికి సమాధానంగా సున్నితంగా మరికొందరు స్పష్టంగా ఈ విషయం గురించి అడుగుతూ ఉంటారు. కొందరు మీ నిర్ణయాన్ని చెప్పమని, మీ మనసులో మాట చెప్పమని ప్రభావితం చేయడానికి అనేక మార్గాల్లో కూడా ప్రయత్నించవచ్చు. కొందరు మీపై సానుభూతి కలిగించవచ్చు, మరికొందరు ఒత్తిడి తీసుకురావచ్చు. ఇది మొత్తం మీ ఆస్తిని కాజేయటానికి అడుగుతారు. కాబట్టి వారికి ఇవ్వాల్సిన సమాధానం ఏంటి అంటే, వారికి ఆస్తి గురించి చెప్పడం కాదు, ఇప్పుడు దాని గురించి చెప్పడానికి సమయం లేదు అని చెప్పి తప్పించుకోండి. సమయం వచ్చినప్పుడు ఎవరికి చెప్పాలో, ఎలా చెప్పాలో నాకు తెలుసు అని అక్కడి నుంచి మౌనంగా వెళ్ళిపోండి. ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడు అడగకండి అని కూడా సమాధానం ఇవ్వండి. ఎందుకంటే మిమ్మల్ని ఎందుకు చూడడానికి రావడం లేదు? ఈ ప్రశ్న వినడానికి సరళంగా అనిపించవచ్చు, కానీ ఇది మీ కుటుంబ జీవితం గురించి వారు చేసే ఒక రకమైన విమర్శ. కొందరు ఇది నిజమైన ఆసక్తితో అడగవచ్చు, కానీ మరికొందరు రెచ్చగొట్టి గొడవలు పెట్టేలాగా అడగవచ్చు. ఏదైనా సరే మీరు మౌనంగా వెళ్ళటం చాలా మంచిది. మీ పిల్లలు మిమ్మల్ని ఎందుకు చూడరు అని తప్పుడు అర్థాలు చేసుకునేలా చేస్తారు. కాబట్టి మీరు వారికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. మా కుటుంబ బాధలు ఎలా ఉన్నాయో, ఎలా నడుస్తున్నాయో మా ఇష్టం, వదిలేయండి అని బయట వాళ్ళకు పూర్తిగా క్లారిటీగా సమాధానం అనేది ఇచ్చేసేయండి. కొందరు తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. ఈ ప్రశ్నలు స్నేహితుల మధ్య సరదాగా ఉండొచ్చు, కానీ మిమ్మల్ని వృద్ధుల జాబితాలో చేయడానికి ఇలా అడుగుతూ ఉంటారు. ఒక నిర్దిష్ట వయసు చేరిన తర్వాత ప్రజలు మీపై కొన్ని అపోహలు ఖచ్చితంగా పెట్టుకుంటారండి. మీ వయసును బట్టి మీరు చేయగలిగే పనులు అంచనా వేస్తారు. ఒకే వయసులో ఉన్న ప్రతి ఒక్కరూ ఒకేలా ఉండాలని ఏం లేదు. కాబట్టి మీరు మీ సమాధానం ఏంటి అంటే, వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే. ఆనందంగా జీవించాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే మీ చేతుల్లోనే ఉంటుంది అని మీ సమాధానం కూడా స్పష్టంగా మీరు తెలుసుకోగలగాలి. మీరు ఎవరితోనైనా సరే సహజీవనం చేస్తున్నారని ఈ ప్రశ్న కూడా సరదాగా చాలామంది అడుగుతూ ఉంటారు. కానీ కొందరు దీని ద్వారా మీ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడానికి కూడా ప్రయత్నిస్తారు. మీరు ఒంటరిగా ఉంటే మిమ్మల్ని ఏకాకి అని హేళన చేస్తారు. మీరు ఎవరితోనైనా సహజీవనం చేస్తూ ఉంటే ఈ వయసులో ఈ నీచమైన పనులు ఏంటి అని మిమ్మల్ని తప్పుపడతారు. కాబట్టి మీరు వారికి ఇవ్వాల్సిన సమాధానం, ఇది తెలుసుకొని నువ్వు జీవితంలో ఏం సాధిస్తావు, మరింత ఖాళీగా ఎప్పుడూ ఉండకూడదు అని వాళ్ళకి సమాధానం ఇచ్చేయండి. మీరు ఎందుకు ఎవరికి సాయం లేదు? మన జీవితంలో మనం చాలామందికి సాయం చేస్తూ ఉంటాం, కానీ కొంత వయసు వచ్చిన తర్వాత
మన అవసరాలు మారుతాయి. సాయం అనేది చేద్దామన్న ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోవచ్చు, మనసులో ఉన్నా చేసే పరిస్థితి లేకపోవచ్చు. మీరు గతంలో అందరికీ సాయం చేసి ఉండొచ్చు, కానీ ఇప్పుడు సాయం చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. కానీ జనాలు ఇదన్నీ మర్చిపోతారు. ఇప్పుడు ఏం చేయలేదనే మిమ్మల్ని ప్రశ్నిస్తారు. కాబట్టి వాళ్ళకి మీరు ఇవ్వాల్సిన సమాధానం, నేను చేసిన సాయాన్ని అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదు, నాకు నా మనసాక్షి తెలిసే చాలు, సాయం అనేది నలుగురు చూపించడానికి కాదు అని సమాధానం ఇవ్వండి. మీ జీవితంలో మీరు చేసిన చెత్త పని ఏంటి? ఈ ప్రశ్నకు కొంతమంది నిజంగా తెలుసుకోవాలని అడుగుతూ ఉంటారు, మరికొందరు పాత గాయాలను మళ్ళీ తవ్వాలని అడుగుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి కొన్ని తప్పిదాలు ఖచ్చితంగా ఉంటాయండి, కానీ వాటి వల్ల మళ్ళీ తప్పడం ఇవి ఉపయోగం ఏమీ లేదు. కొందరు ఇవి తెలుసుకొని ఏం ప్రయత్నిస్తారంటే మిమ్మల్ని బలహీనపరచడానికి, మీలోని తప్పు ఎత్తి చూపి మిమ్మల్ని బలహీనపరచడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మీరు వారికి ఇచ్చే సమాధానం ఏంటి, ఎలా ఉండాలి అంటే, జీవితంలో ప్రతి ఒక్కరికి తప్పులు చేస్తారు, వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం. వాటిని తలుచుకోవడం, బాధపడటం ఇవన్నీ ఎప్పుడూ చేయకూడదని సమాధానం ఇవ్వు మిత్రమా. ఇలాంటి ప్రశ్నలకు తగిన విధంగా స్పందించడం వల్ల మీ యొక్క ప్రశాంతత అనేది మీరే కోల్పోవడం జరుగుతుంది, మీ గౌరవాన్ని మీరే కోల్పోవడం జరుగుతుంది. అందువల్ల ఈ ప్రశ్నలకు మాత్రం ఖచ్చితంగా సమాధానం అనేది ఇవ్వకుండా ముఖ్యంగా మౌనంగా ఉంటే చాలా మంచిది. మీ మనశ్శాంతిని మీరు కాపాడుకోగలుగుతారు. విన్నారు కదా అండి. ఈ వీడియో మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు హ్యావ్ ఏ గుడ్ డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.